హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనము అంగం గట్టిగా ఉంచడానికి అంటే అంగం యొక్క దృఢత్వాన్ని పెంచడం కొరకు, అదేవిధంగా ఎక్కువసేపు నిలబడి ఉండడం కోసం ఉపయోగపడే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా అంగ స్తంభనలకు అదేవిధంగా శీఘ్రస్ఖలన సమస్యలకు ఎన్నో అద్భుతమైన చిట్కాలు చెప్పాను. ఇప్పటికి కూడా నేను చాలా రకాల చిట్కాలను మీ గురించి వెతికి మరీ తీసుకొస్తున్నాను. ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చిట్కా అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరికి అందుబాటులో ఉన్నదాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. సో దీనికి కావాల్సిన కేవలం రెండే అండి. ఒకటి వచ్చేసి అశ్వగంధ, రెండోది అశ్వగంధ అనేది దాదాపుగా మనకు అందరికీ అందుబాటులో ఉంది. అందరికీ ఆయుర్వేదిక షాపుల్లో కానివ్వండి, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులువుగా దొరుకుతుంది. ఇంకొకటి రెండోది వచ్చేసి నాచు అండి. నాచు అంటే తెలుసు కదా, మనకు చెరువులలో దొరుకుతూ ఉంటుంది, నదులలో అంటే పారే నదులలో కానివ్వండి, చెరువుల్లో కానీ. నాచు అంటే తెలుసు, గ్రీన్ కలర్ లో జారుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇలా తేలుతూ కూడా ఉంటుంది. అది నాచు అంటారండి. ఇలా పొరలుగా వచ్చే నాచును తీసుకొని రావాలి. దాన్ని బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది. దాన్ని దంచి పొడి చేసుకోవాలి. కొంచెం ఎండడానికి సమయం అనేది పడుతుందండి. అది వెంటనే ఎండేది కాదు. కాబట్టి ఇది చాలా 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 యూస్ఫుల్ అండి. కేవలం ఈ నాచుతో ఏమవుతుంది సార్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నాచు చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. దీనిని మనం చేయవలసిందల్లా ఏంటంటే, ఒకవేళ మీకు నాచు ఎండకపోయినా పర్వాలేదండి. దానివల్ల మనకి ఏం భయాలేదు. ఎందుకు ఎండాలి అని చెప్తున్నా అంటే, ఎక్కువ మొత్తంలో నాచు కనుక తెచ్చుకున్నట్లయితే దాన్ని మనం రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. లేదు మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది అని అనుకోండి, దాని నాచు తీసుకొచ్చి కొద్దిగా ఎండబెట్టి ఎండిన తర్వాత ఎంత నాచు అయితే ఉందో అంతే మోతాదులో అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవాలండి. ఈ రెండింటిని కలిపి బాగా మెత్తగా దంచి దాన్ని ఒక లేపం లాగా తయారు చేసుకోవాలి. ఈ లేపాన్ని మనము అంగం పైన ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసి ఒక గంట పాటు ఆరనివ్వాలి. ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా 45 రోజులు, రోజు కానీ రోజు తప్పించి రోజు కానీ చేస్తున్నట్లయితే ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలను బలోపేతం చేస్తుంది. అంగం గట్టిపడడానికి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, అంతేకాకుండా ఎక్కువ సమయం నిలబడి గట్టిగా ఉండడానికి ఈ చిట్కా చాలా ఆల్రెడీ మనకు అశ్వగంధ నుంచి మనకు తెలిసిందే. అశ్వగంధ నరాల బలహీనతలను తగ్గిస్తుంది, అంగం మీద నరాల సర్క్యులేషన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఈ నాచు అనేది ఏం చేస్తుందంటే, అంగాన్ని యొక్క మీద చర్మంలో కూడా చాలా త్వరగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నరాలకు మంచి పటుత్వాన్ని ఇవ్వడానికి, కండరాలకు బలోపేతం చేయడానికి కూడా ఈ నాచు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని ఒకసారి నాచుకు త్వరగా ఇంకేటటువంటి అంటే శరీరం లోపలికి ఇంపేటటువంటి ఒక లక్షణం ఉంటుందండి. కాబట్టి దీనిని మనం ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ అశ్వగంధ కానివ్వండి, ఇవి కానీ చాలా త్వరగా శరీరంలోకి ఇంకిపోయి అక్కడ ఉన్నటువంటి నరాలను బలోపేతం చేస్తుంది. అండ్ త్వరగా గట్టిపడడానికి, ఎక్కువ సమయం ఉండడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలా అంటే నాచు వల్ల ఏమి లాభం లేదు, అసలు దీనివల్ల లాభమే అని లేదంటే చాలా మంది అనుకుంటారు. బట్ నాచు వల్ల ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని మనం క్యూర్ చేయవచ్చు. సో ఈవెన్ దీనికి సోరియాసిస్ లాంటివి, లేదంటే ఎగ్జిమా లాంటివి, అదేవిధంగా తలలో వచ్చినటువంటి చుండ్రు, పేలను కూడా తగ్గించడానికి ఈ నాచును ఉపయోగిస్తారు. ఇంకా నాచు చాలా రకాలుగా ఉపయోగపరుస్తారు. కాబట్టి నాచు అని ఎప్పుడు కూడా మనం చులకన చేయొద్దు. దాని యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు చాలా అధికంగా ఉన్నాయి. నేను ముందు ఇంకా చాలా చెప్తూ ఉంటాను. ఇప్పటికీ అంగాన్ని గట్టిపరచేటువంటి ఈ చిట్కాను వాడండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ మాకు అందుబాటులో లేదు సార్, ఇవి నాకు నాచు దొరకడం లేదు, మేము సిటీలో ఉంటాము, మాకు దొరకదు అని అనుకుంటే కనుక ఇదే అశ్వగంధలో మీరు కొద్దిగా అంటే 1 లేదా 2 చిటికలంతా పచ్చకర్పూరాన్ని కలపండి. పచ్చకర్పూరాన్ని కూడా శరీరంలో చాలా త్వరగా చొచ్చుకుపోయేటువంటి లక్షణం ఉంటుంది. పచ్చకర్పూరాన్ని కలిపి దీనిని తేనెలో బాగా మెత్తగా కలిపి అంటే లేపనలాగా తయారు చేయడానికి ఇక్కడ మనం తేనె ఉపయోగిస్తాం. అక్కడ నాచును ఉపయోగించినట్టుగానే ఇక్కడ మనం తేనెను ఉపయోగిస్తాం. ఈ తేనెకు కూడా శరీరంలో చాలా త్వరగా ఇమిడేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చకర్పూరము, తేనె, అశ్వగంధ మూడింటిని కూడా లేపనలాగా తయారు చేసుకొని కూడా అంగం పైన రాసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి న్యాచురల్ రెమెడీస్. కాకపోతే ఇవి ప్రభావం చూపించడానికి కొంత సమయం అనేది పడుతుంది, వెయిట్ చేయాలి. అంత త్వరగా ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా, వయాగ్రా లాగా పనిచేయవండి. బట్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే ఆటోమేటిక్గా క్యూరుతుంది. ఒకవేళ మీకు ఇంటర్నల్ ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు దానికి సంబంధించిన చిట్కాలు ఇంకా నేను చాలా చెప్పాను, అవిటిని కూడా మీరు వాడుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూస్. అండ్ దీనిలో కూడా మనం ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టేసి వెనుక భాగానికి మాత్రమే మసాజ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే తప్పకుండా దాని యొక్క గుణాన్ని మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటారు. ఓకే, సో ఇది అండి అద్భుతమైన చిట్కా. నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది కూడా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు రావడం జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నా, మీకు ఏదైనా ఇబ్బందులతో ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు గురించి మీకు అందిస్తుంది.
సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. థ్యాంక్ యూ.